హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి. ఇంక ఈరోజు మొన్నటిదాకా ఉన్న చలికైతే ఇడ్లీ పిండిలు అట్ల పిండిలు అసలు పులిచే కాదన్నమాట. ఇడ్లీ పిండి అసలు పొలవపోతే ఇడ్లీ వస్తే అసలు తినలేం కదా. ఇప్పుడైతే కొంచెం ఎండలు బాగానే ఉండి ఇడ్లీ పిండి పులుస్తుందో లేదా అని చెప్పేసి డౌట్తోనే ఇడ్లీ పిండి అయితే వేసాను అనమాట. బాగానే పులిచింది. కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసేసి ఇడ్లీ పిండి అయితే కలిపేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇడ్లీ ప్లేట్లకి అన్నిటికి ఆయిల్ అయితే రాసుకున్నాను. ఆయిల్ కన్నా కొంచెం గీ వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటాయి కదా ఇడ్లీ స్మెల్ కానీ టేస్ట్ కానీ. ఇంకా మొత్తం ఆయిల్ రాసేసేసుకుని ఇంక ఇడ్లీ పిండి అయితే మొత్తం వేసేసుకుని ఇడ్లీ అయితే పక్కన పెట్టేశాను. ఒక పొయ్యి మీద ఇడ్లీ ఉడుగుతుంది కదా, ఒక పొయ్యి మీద అయితే చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఈరోజు ఎక్కువ పల్లీలు ఫ్రై చేయకుండా ఇంకా కొంచెం పుట్నాలు, కొంచెం పల్లీలు, ఇంకా కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని చట్నీ అయితే చేసుకున్నాను. ఇంకా అంతలోపే మా పాపని లేపేసి స్నానం అయి చేపించేసి జడ వేసేసి ఇంకా తనైతే రెడీ చేసి తనకైతే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా తను తిన్న తర్వాత మా ఆయనకు కూడా రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా ఆయనకు కూడా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఆయన ఫుల్ మొత్తం అయితే తిను, ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా మొత్తం పెట్టకూడదు అనమాట. అందుకనే కొంచెం చిన్న క్లిప్పే తీశాను. ఇంకా మా బావ కూడా తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా మా పాపను అయితే మొత్తం రెడీ చేసేసుకుని ఇంకా కాసేపు అయితే వర్క్ రాపించాను. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందలే కాసేపు, ఎగ్జామ్కి ముందలే కాసేపు చదివించామంటే వాళ్ళకి మైండ్లో బాగా గుర్తుంటుంది. ఇంకా ముందల రోజు చదివించింది కూడా నైట్కే మర్చిపోతారనమాట. అందుకనే మార్నింగే కాసేపు హిందీ కాబట్టి కాసేపు చదివించేశాను. ఇంకా స్కూల్ కాడ దించేసి వచ్చిన తర్వాత నేనైతే కొంచెం హాట్ వాటర్ కాసేసుకుని తాగుతాను అనమాట. ఇంకా నార్మల్గా అయితే ప్రశాంతంగా కూర్చుని కొంచెం లెమన్ కూడా వేసుకుని తాగుతాను. మార్నింగ్ కొంచెం వాటర్ తాగితే టిఫిన్ తినే ముందల కంటే ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే వాటర్ తాగాలంటే అసలు తాగలేను. అందుకనే ఎక్కువ శాతము ఇంకా వచ్చిన తర్వాత ఎక్కువ వాటర్ తాగేస్తాను. చూసారా గ్లాస్ అయితే అంత ఉంది కదా, 2 గ్లాసులు అయితే వాటర్ ఖచ్చితంగా తాగేసేసి కాసేపు అలా వాకింగ్ చేసేసి ఇంకేదన్నా పనులుంటే చేసుకుంటాను. ఈరోజు కొన్ని బట్టలు ఉన్నాయి కాబట్టి ఇంకా బట్టలకు మొత్తం సబ్బు పెట్టేసి ఇంకా నీట్గా కూర్చుని బట్టలు అయితే ఉతికేశాను. ఇంకా బట్టలు ఉతికేసిన తర్వాత వాటిని అన్నిటిని ఒక దండం మీద వేసేసి ఇంక వచ్చేసి టిఫిన్ అయితే తింటున్నాను. ఇంకా దండం మీద వేసామంటే నేను మా పాపని తీసుకురావడానికి వెళ్ళేటప్పటికి నీళ్ళన్నీ కారిపోతాయి. ఇంకా నా ఇంట్లో పనులన్నీ అయిపోయిన కానీ ఇంకా కింద అయితే వేసేస్తాను అనమాట బట్టలు. ఇంకా నేను కూడా ఒక 3 ఇడ్లీ పెట్టేసుకుని మంచిగా తినేసాను. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి రెసిపీ కావాలంటే పెడతాను. ఇంకా ప్రశాంతంగా ఇడ్లీ తినేసిన తర్వాత ఇంకా నైట్ 9 అంట్లన్నీ ఇంకా మార్నింగే సర్దలేదనమాట. ఇంకా వాటిని అన్నిటిని సర్దేసి ఇంక ఇడ్లీ చేసామంటే ఇంకేం చెప్పేది ఉండదు. ఇంట్లో అంట్లు అయితే చాలా ఉంటాయి కదా. మా ఇంట్లో బట్టలు తక్కువే కానీ అంట్లు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా నైట్ తోమిన అంట్లన్నీ నీట్గా సర్దేసి అక్కడే ఇంక ఉన్న అంట్లన్నీ నీట్గా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా పని అయితే నీట్గా మెల్లగా చేసుకుంటాను. ఇంకా అంట్లన్నీ తోమేసిన తర్వాత ఇంక ఇంట్లో ఏముంటుందో వంట పని ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇంకా వీడియో ఎడిటింగ్ చేసేసుకుని వాయిస్ ఓవర్లు అవన్నీ ఇచ్చేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మామూలుగా అయితే మా పాపకి 11 కల్లా స్కూల్ వదులుతున్నారు కాబట్టి ఇంకా తనని తీసుకొచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్యలో కాసేపు అయితే నాకు రెస్ట్ దొరుకుతుంది. అయితే రోజు ఇన్నంట్లు అయితే ఉండవు అనమాట. ఈ రోజు కొంచెం ఇడ్లీ వేసాను కాబట్టి ఎక్కువ ప్లేట్లు, హాట్ బాక్స్లు అన్నీ ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇంకా మొత్తం నీట్గా కడిగేసుకుని షింక్ కూడా నీట్గా చేసుకుని మధ్యాహ్నం లంచ్లోకి ఉప్పు చేప కర్రీ చేద్దామని చెప్పి ఉప్పు చేపలో చింతపండు అయితే నానబెట్టాను. ఇంకా చింతపండు ఉప్పు చేపలు అయితే మంచిగా నానతాయి కదా. ఇంకా ఉతికిన బట్టలు అయితే క్లిప్పులు మొత్తం తీసేసుకుని కిందకి తీసుకెళ్ళి ఇంకా బట్టలు అయితే వేసేసి ఇంకా మా పాపను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఇంకా తొందరగా తీసుకురావడమే. వీళ్ళనైతే దగ్గరే నడుచుకుంటా వెళ్ళి తీసుకురావచ్చు. ఇంకా తనైతే రాగానే హ్యాండ్ వాష్ చేసేసుకుని బట్టలన్నీ చేంజ్ చేసేసుకుని ఇంకా బొమ్మలు వేసుకుని ఆడుతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ రాగానే వర్క్ రాపడం అంత బాగోదు కదా. ఇంకా ఎక్కువ శాతం బొమ్మలు వేసేసి ఆడుకుంటాను అనమాట. ఒక్కటే అయినా కూడా మంచిగా ఆడుకుంటుంది. ఇంక నేను అంతలోపే వంట చేసేద్దామని చెప్పి ఇంకా మా బావ వచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకా అందుకని ఉప్పు చేపలు అయితే నానబెట్టాను కదా. ఇలా ముందలే నానబెట్టుకున్నామంటే పైన ఉన్న తొక్కు మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నీట్గా ఉప్పు చేపలన్నీ కడిగేసుకుని పక్కన పెట్టుకుని కూరకు కావాల్సినవి మొత్తం అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈరోజు టమోటా వంకాయలు అయితే కొంచెం ఎక్కువ వేసి చేద్దాం అనుకుంటున్నాను. వంకాయలు తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది అనమాట. అవి అయితే కుళ్ళిపోతానికి వస్తున్నాయి. అందుకని వంకాయ, టమోటా, ఎండు చేపలు వేసేసి పులుసు పెడదామని చెప్పి ఇంకా టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు మొత్తం కట్ చేసేసి నీట్గా కొంచెంసేపు చూసుకుంటా వంకాయలు నీట్గా కట్ చేసుకోవాలి కదా. అందుకని జాగ్రత్తగా అయితే కాసేపు టైం కేటాయించేసి మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని ముందర ఉప్పు చేపలు అయితే ఫ్రై చేసుకోవాలి. పులుసులో వేయగానే విడిపోతాయి అనమాట. నార్మల్గా వేసుకుంటే కొంచెం ఫ్రై చేసేసుకున్నామంటే పులుసులో కూడా అలాగే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇంకా మొక్క కూడా ఇంకా అదే ఆయిల్లో టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా వంకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకుని సిమ్లోనే వంకాయలు, టమోటాలు మొత్తం మగ్గిపోయేంత వరకు బాగా మగ్గిచ్చేసుకోవడమే. ఇలా ఉప్పు చేపల కర్రీలు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే ఎక్కువ శాతం పచ్చిమిర్చి వేస్తాను అనమాట. మాకు కూరల్లో ఇలా పచ్చిమిర్చి ఉంటే తినడం చాలా ఇష్టం, మా బావకు కానీ నాకు కానీ. ఇంకా కొంచెం ఉప్పు, కారం వేసేసుకుని ఇంకో 2 సార్లు బాగా కలిపేసేసుకుని ఇంకా చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, ఇంకా దాన్ని అయితే మంచిగా పిసికేసుకుని గుజ్జు తీసుకుని ఇంకా ఆ గుజ్జు కూడా వేసేసుకుని ఇంకా ఏమన్నా ఉప్పు, కారం సరిపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇంకా మనం ముందులే నేనైతే ఫ్రై చేసేసుకున్నా కదా ఉప్పు చేపల్ని, ఇంకా ఉప్పు చేపలను కూడా వేసేసుకుని ఇంకా
సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఉడికించామంటే ఇంకా కర్రీ అయితే అయిపోద్ది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్. కర్రీ అయితే అయిపోయింది కదా, ఇంకా మా పాపకు కూడా వేడివేడిగా అన్నం పెట్టేద్దామని చెప్పి ఒక పక్కన అన్నం కూడా కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా కర్రీ అయిపోయేలోపు అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకా అన్నం ఉడికిపోగానే ఇక నిదానంగా కూర్చుని మా పాపకైతే పెడతాను. నార్మల్గా పచ్చి చేపల్లో అయితే ఇంకా పొట్ట ముక్కలు వేసామంటే మంచిగా తీసుకుని తింటది అనమాట. ఈ ఎండు చేపలు కదా కొంచెం ముళ్ళు తేడాగా ఉంటాయి. ఇంక నేనే తీసి పెట్టాలన్నమాట. ఇంకా మా బావ వచ్చిన తర్వాత నేను మా బావ కూర్చుని ఇంకా తినేస్తాం అనమాట. ఇంకా అప్పుడే ఇంక ఇద్దరికి పెట్టాలంటే ఉప్పు చేపలు తీసుకుని ఇద్దరం తినాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ముందలే పెట్టేస్తున్నాను. ఇంకా వేడివేడిగా నాకు ఎంత ఇష్టమో తినకు కూడా చాలా ఇష్టం అనమాట. ఉప్పు చేపలన్నా చేపల కర్రీలన్నా బాగా తింటది. కాకపోతే నాకే చేపల కూర వండటం రాక ఎక్కువ శాతం చేపల కన్నా చికెనే తెచ్చుకుంటాం అనమాట. ఇంక ఇప్పుడైతే తనకు వేడివేడిగా అన్నం పెట్టేశాను కదా, ఇంకా పడుకోబెట్టడమే. కాసేపు అయితే మార్నింగే లేచి వెళ్తుంది కాబట్టి ఈవినింగ్ అయితే కంపల్సరీగా 1 గంట 2 గంటలు అయితే ఇద్దరము రెస్ట్ తీసుకుంటాము. దాన్నే పడుకోమంటే అసలు పడుకోదనమాట. నేనైతే ఖచ్చితంగా పక్కన ఉండాలి. నేను ఎంతసేపు పడుకుంటానో అంతసేపే పడుకుని లెగుస్తుంది. అలాగూ చిన్నప్పుడు కూడా అలాగే ఉండేది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట. నేను పడుకున్నంతసేపే పడుకుంటుంది. ఇక లేకపోతే లేచేస్తుంది అనమాట. నేను పక్కన లేకపోతే మార్నింగ్ ఎప్పుడైనా లెగుస్తూనే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్లోకి తన కోసం కుర్కురే చేద్దామని చెప్పి కొత్త వంటకం అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా కుక్కర్లో అయితే మా బంగాళదుంపలు బాగా ఉడికించేసేసుకుని కొంచెం ఉప్పు కారం కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం బీ పిండి మొత్తం కలిపేసేసుకుని కుర్కురేలా చేసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని మొత్తం ఫ్రై చేసేసుకోవడమే. ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. మాకైతే ఎప్పుడు ఇంట్లో బంగాళదుంపలు స్టాక్ ఆగిపోతూ ఉంటాయి అనమాట. అందుకనే ఇలాంటి బంగాళదుంపలతో బాగా ట్రై చేస్తాను. ఇంకా బయట తెచ్చి పెట్టే కంటే ఇంట్లో చేసి పెడితే పిల్లలకైతే మంచిగా హెల్దీగా ఉంటారు కదా. ఇంకా ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ చేయను అనమాట. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడే ఒకసారి చేస్తూ ఉంటాను. ఇంకా తనకైతే ఆ కూరకూరే పెట్టేసి ఇద్దరు కోసము రాగి జావ అయితే కాశాను. ఇంకా అవి నేను కూడా కొంచెం కొంచెంగా టేస్ట్ చేస్తూ రాగి జావ అయితే తాగేశాను అనమాట. ఇంకా ఎక్కువ శాతం అయితే ఇలాగే కాదు ఇంకేదో ఒకటి తింటానే ఉంటాము. నేనైతే కంపల్సరీగా ఈ మధ్య రాగి జావ తాగడం బాగా అలవాటు చేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయితే చాలు రాగి జావ తాగకపోతే ఒకలాగా అనిపిస్తుంది అనమాట. టీకి అలా ఎడిట్ అయిపోతాము. ఈ జావకైతే నేను కూడా అలా ఎడిట్ అయిపోయాను అనమాట. ఇంకా కింద బట్టలు ఆరేసా కదా, ఆ బట్టలన్నీ తీసుకొచ్చేసి ఇంకా మడ తీసుకుంటా ఇంకా మా పాపకైతే వర్క్ రాపిస్తాను. రేపు ఈవీఎస్ ఎగ్జామ్ కాబట్టి ఫ్రూట్స్ నేము బాడీ పార్ట్స్ ఇంకా అన్నీ అడుగుతారనమాట. ఎగ్జామ్స్లో రాయాలి కదా, ఇంకా అందుకనే వాటి మొత్తం చదివిస్తూ ఉంటాను అనమాట. ఇంకా వాటి లెటర్స్ మొత్తం నేర్చుకోవాలి. ఇంకా అందుకనే తన కోసం అయితే ఇంకా కూర్చోబెట్టేసి ఇంకా కాసేపు చదివిస్తా. ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి ఏం పెద్ద ప్రిపరేషన్ లేదు కాబట్టి ఇంకా కాసేపు తనతోనే కూర్చుంటాను అనమాట. బట్టలన్నీ మడతేసేసి ఇంకా తను కూడా మంచిగా చదువుకుంటుంది. నేను చెప్తా ఉంటే తను కూడా వింటది అనమాట. ఈనే పిల్లలకైతే మనం ఎంతైనా చదివియొచ్చు. ట్యూషన్కి కూడా పంపిను, ఇంటి దగ్గరే నేనే చెప్పుకుంటాను. మనం ఇంటి దగ్గర చెప్పుకున్నంతగా ట్యూషన్లో కూడా చెప్తారో లేదో మనకైతే నమ్మకం ఉండదు కదా. ఇంకా నిదానం కూర్చుని మా పాపకైతే చదివింతా ఉంటుంది. వీడియో కంటిన్యూ అవుతుంది. నైట్ డిన్నర్లోకి మార్నింగ్ చేసిన కర్రీ ఉంది కదా, ఇంకా రైస్ అయితే కడిగి పెడతాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం.